హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మీరు ఏదైతే అడుగుతున్నారో ఎగ్జామ్స్లో ఉన్న భాగంగా ఈరోజు మనం ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ లారింజోస్కోప్స్ అండ్ బ్లేడ్స్ అనే క్వశ్చన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనకి రెగ్యులర్గా చూసే ఓటీలో చూసే లారింజోస్కోప్స్ అనేవి మీకు రోజు చూస్తుంటారు, కానీ వాటి ఎగ్జాక్ట్ నేమ్ ఏంటి అనేది ఎవరికి ఐడియా లేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు క్వశ్చన్ ఇచ్చినాడు అనుకోండి, ఆ క్వశ్చన్ని మనం ఎలా రాయాలి? మనం టూ టైప్స్ ఆఫ్ లారింజోస్కోప్స్ అని రాసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ రిగ్డ్ లారింజోస్కోప్స్ అని, రెండోది వచ్చేసరికి ఇండైరెక్ట్ రిగ్డ్ లారింజోస్కోప్స్ అని. అంటే దీని అర్థం ఏంటంటే డైరెక్ట్ రిగ్డ్ లారింజోస్కోప్స్ అంటే మన ఓన్గా మన చేత్తో గ్లాటిస్ని పైకి లిఫ్ట్ చేసి ఒక బ్లేడ్ సాయంతో ట్యూబ్ వేయగలిగేవి. రెండోది వచ్చేసరికి ఏదైనా ఒక కెమెరా ఒక స్కోప్ ద్వారా చూసుకుంటూ మనం ఇంటిబేట్ చేసేదైనా రెండో రకం అనమాట. ఇట్లా ఫస్ట్ వచ్చేసరికి మనకి మొత్తం 3 టైప్స్ ఉంటాయి. మొదటిది మనం చూసుకున్నామంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మెకంతోస్ లారింజోస్కోప్స్ అంటారు. ఈ మీరు రోజు ఓటీలో కానీ ఐసీయూలో కానీ చూస్తూ ఉంటారు. వీటిని మనం మెకంతోస్ బ్లేడ్స్ అంటాం. ఇది మెకంతోస్ లారింజోస్కోప్ హ్యాండిల్ అంటాం. ఈ మొత్తం సైజులు వచ్చేసరికి 4, 3, 2, 1 వరకు మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. రెండోది వచ్చేసరికి మెకాయ్. మీరు మెకాయ్ బ్లేడ్ చూసినట్లయితే మెకంతోస్కి మెకాయ్కి తేడా ఏముండదండి. ఇది డిఫికల్ట్ ఇంటిబేషన్స్లో మనకి ఎపిగ్లాటిస్ని లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మనం మెకాయ్ బ్లేడ్ అంటాం. ఓకేనా. ఇది కూడా డైరెక్ట్ రిగ్డ్ వచ్చులోకి మనకి వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి మెకంతోస్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మెకాయ్ బ్లేడ్. మూడో వన్ వచ్చేసరికి అంటే థర్డ్ వన్లో మనం మిల్లర్ బ్లేడ్స్, అంటే ఇవి మనం పీడియాటిక్లో వాడతామండి, మిల్లర్ బ్లేడ్స్. ఓకేనా. ఈ నార్మల్ మెకాంతోస్లో కూడా పీడియాటిక్ ఉంటాయి, ఇవి చిన్న బ్లేడ్స్. వీటిని యాక్చువల్గా మనం మిల్లర్ బ్లేడ్స్ అంటాం. వీటిని వచ్చేసరికి వీటి కోడ్ వేరుగా ఉంటాయి. మిల్లర్ బ్లేడ్స్ మీరు ఎప్పుడైనా చూసుకున్నట్లయితే వీటి కోడ్స్ వచ్చేసరికి 0, 00, 000, 1 అలా 0లో ఉంటాయండి ఈ పీడియాటిక్ బ్లేడ్స్. ఈ స్ట్రైట్గా ఉంటాయి. వీటిని మనం మిల్లర్ బ్లేడ్స్ అంటాం. సెకండ్ వన్ మనకి ఇండైరెక్ట్ రిగ్డ్ లారింజోస్కోప్స్. వీటిలో మనం తీసుకున్నట్టయితే మొదటిగా మనం ఆపరేషన్ థియేటర్లో చూసేది ఏంటంటే ఈడియో లారింజోస్కోప్. ఈడియో లారింజోస్కోప్ మీకు ఆల్రెడీ తెలుసు కదండి. చూస్తున్నారు కదా, ఇవి ఈడియో లారింజోస్కోప్స్ అంటాం. ఈడియో లారింజోస్కోప్స్ ఈఎల్ఎస్ అని కూడా మనం అంటాము. వీటిని మనం డైరెక్ట్గా విజువలైంగ్గా, అంటే పేషెంట్ ఏదైనా డిఫికల్ట్ ఇంటిబేషన్ అయినప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని మనం ఈడియో లారింజోస్కోప్ అంటాము. ఈ ఈడియో లారింజోస్కోప్స్లో మనకి ఏదైతే కనబడుతుందో లోపల ఎనాటమీ చాలా ఏం డిఫికల్ట్గా ఉంది, ఎలా ఉంది అనేది మనకి ఈజీగా విజువల్ అవుద్ది ఎపిగ్లాటిస్ని. దీని ద్వారా మనం వీడియోలోంచి చూస్తూ మనం ఇంటిబేషన్ చేయొచ్చు. దీన్నే ఈడియో లారింజోస్కోప్స్ అంటారు. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసరికి ఈడియో లారింజోస్కోప్. దీన్ని మనం ఈడియో లారింజోస్కోప్ అంటాము. ఈడియో లారింజోస్కోప్ అనేది మనకి ఎపిగ్లాటిస్ విజువలైజ్ నీట్గా కనిపిస్తుంది, లోపల ఎనాటమీ ఎలా ఉండిద్ది అనేది మనకు తెలుస్తుంది. దాని ద్వారా మనం బూజీ పాస్ చేసేసి ఇంటిబేట్ చేసుకోవడానికి డిఫికల్ట్ ఇంటిబేషన్లో ఇది బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత వచ్చేసరికి ఫైబ్రైటిక్ లారింజోస్కోప్. ఇది మనకి ప్రజెంట్ మన హాస్పిటల్లో అవైలబుల్ లేకపోయినా కూడా కార్పొరేట్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాయి, ప్లస్ ఈ పల్మనాలజిస్టుల దగ్గర కూడా ఉంటాయండి. వాటిని మనం డైరెక్ట్గా ట్యూబ్ అటాచ్ చేసేసి ఏదైతే డిఫికల్ట్ ఇంటిబేషన్ ఉండిద్దో దాన్ని త్రూ అవుట్, అంటే కొన్ని స్టిచ్చెస్ ఇవన్నీ ఉంటాయి,
ఆల్రెడీ టెలికాస్ట్ చేసిన కేసులు వాటిలలో ఈ ఫైబ్రాయిటిక్ లారింజోస్కోప్ని మనం వాడతాము. ఇవన్నీ వచ్చేసరికి ఇండైరెక్ట్ రిగ్డ్ లారింజోస్కోప్స్ అంటాం మనం వాటిని. ఇంకా లారింజోస్కోప్స్ గురించి చెప్పాలంటే అంతే. మరి మీరు వీటిని జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. పాయింట్ వైజ్గా వీటి గురించి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, చదవండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.